పిడికిలి బిగించిన కావలి వైఎస్సార్సీపీ శ్రేణులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తుగా ఓడించేందుకు సిద్ధమంటూ హోరెత్తించాయి. గురువారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్ రావు హాజరయ్యారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్న విషయాన్ని కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ రోజు అనేక ప్రాజెక్టులు ప్రభుత్వ హయాంలో జరిగిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్, జాతీయ రహదారులు, మెడికల్ కాలేజీలు, నాలుగు కింద పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధిని ఎమ్మెల్యే సూచించారు. రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ల ద్వారా కావలి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి లభించబోతోందని బలంగా చెప్పాలని సూచించారు. పశ్చిమ ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తీర్పుకొడుతూ ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉందని కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడు సుకుమార్ రెడ్డి, ఎంపీపీ కావలి జడ్పీటీసీ జంపాని రాఘవులు, ఎంపీపీ కొండమ్మ, దగదత్తి జడ్పీటీసీ స్వరూపరాణి, ఎంపీపీ ప్రసాదనాయుడు, ఓవోరు కీర్తన, అనితమ్మ, అలాగే పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, సాహు ప్రసన్న, పరసు మాల్యాది, నారాయణ, నాగిశెట్టి శ్రీనివాసు నాయుడు, శ్రీనివాస, మధ్యబోయిన వీరరఘు, కిషోర్, అల్లూరు నుంచి నీలం సాయం, దండా కృష్ణారెడ్డి, కావలికి చెందిన నాయుడు రాంప్రసాద్, కొనుగోలు అనురాధ, అమరా యాదగిరి, కనుపర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీలందరూ న్యాయస్థితికి రావాలి. ఇంతవరకు చాలా ఆపండి. ఇప్పటికే టైం అతీతమైంది. తర్వాత లాస్ట్ లో వేసుకుందాం. శాలువలు మళ్ళా లాస్ట్ లో వేసుకుందాం. జ్యోతి ప్రచారం ఉంది, తర్వాత జ్యోతి ప్రచార కార్యక్రమం ఉంది. దయచేసి అడ్డంకి జరగాల్సిందిగా కోరుతున్నాం. శాలువలు ఆపండి. లాస్ట్ లో పెట్టుకుందాం ఆ కార్యక్రమాన్ని. లాస్ట్ లో శాలువలు ఆపాలి. సన్మాన కార్యక్రమం మనం చివరిలో చూసుకుందాం. మనం దయచేసి సన్మాన కార్యక్రమాలు మళ్ళా చివరిలో మనం గౌరవించుకుందాం. కూర్చోండి అందరూ. మండల అధ్యక్షులందరూ కూడా పైకి రావాలి. అందరినీ పిలిచా పైకి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్స్, సర్పంచులు వాళ్ళందరినీ పైకి పిలుచున్నాం. దయచేసి అందరూ పైకి రావాలి. సీట్లు కొద్దిగా అడ్జస్ట్ అయితే మనం అందరం అడ్జస్ట్ చేసుకుందాం. శాలువలు ఆపండి అన్నా, దయచేసి శాలువలు ఆపండి అన్న. టైం ఎక్కువైంది. దయచేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. ఆపండి.
హలో హలో నమస్కారం. ఈరోజు మన కావలి నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి అతి తక్కువ సమయంలో మీకు తెలియజేసిన పిమ్మట మీరంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి అదేవిధంగా మీ అందరికీ సుపరిచితుడు కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఎన్నో మంచి పనులు చేసి జగనన్న ఆశీస్సులతోటి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న మన బేదా మస్తానగా ఉన్న గారికి, అదేవిధంగా సోదరుడు కందుకూరు నియోజకవర్గ పరిచయకులు సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కావలి పట్టణ అధ్యక్షులు సోదరుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు మన గోగ మండలం జడ్పీటీసీ జంపాని రాఘవ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన అల్లూరు పట్టణ అధ్యక్షులు దండా కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మగ సోదరులు పెద్దలు, అదేవిధంగా మగ సోదరుడు పెద్దలు, అదేవిధంగా మన ఎంపీపీ దగదత్తి మండలం, అదేవిధంగా కన్వీనరు తాగూరి ప్రసాద్ నాయుడు గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ దగదత్తి సోదరి స్వరూపమ్మ గారికి, అదేవిధంగా మండగ భోగోగి మండగ కన్వీనర్ సోదరుడు రఘు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన దేవగాగ సుబ్రహ్మణ్యమన్న గారికి, అదేవిధంగా మరో సోదరుడు మన ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ నాయుడు గారు ప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు దామశెట్టి శ్రీనివాసు గారికి, మండల కన్వీనర్ గౌరవనీయులు కొట్టమ్మ గారికి, ఎస్సీ రీజనల్ అధ్యక్షురాలు పద్మమ్మ గారికి, పట్టణ అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ అనురాధమ్మ గారికి దానికి సిద్ధమైన తరుణం ఆసన్నమైంది. ఈరోజు ఇంకా 30 రోజులు 35 రోజులు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. బహుశా కావలి పట్టణంలో ఈ విధంగా సర్వసభ్య సమావేశం ఇండోలో చేసుకోవటం ఈ ఎలక్షన్స్కి ముందు ఇదే రాష్ట్ర కావచ్చు. ఇక మీదట మీరంతా కూడా మీ గ్రామాలు మీ వార్డులు మీరంతా కూడా కష్టపడాల్సిన ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా ఈరోజు హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో కూడా మనం అంతా కూడా చూస్తున్నాం. కాబట్టి ఒక పక్క ఆరోగ్యం, ఇంకొక పక్క రైతాంగం కోసం ఈరోజు అనేక ప్రాజెక్ట్స్
మన కావలి నియోజకవర్గాన్ని తీసుకుంటే ఏ విధంగా ఈరోజు కావలి చెరువు బ్యాలెన్స్ రిజర్వాయర్ కావచ్చు, సంగం బైపాస్ కెనాల్ కావచ్చు, అదేవిధంగా అవివ్ చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసేదానికి తొందరగా అవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ చేసి పోయి ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా మనకి రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయం, కావలి కనకపట్నం కావాలని ఆనాడు బ్రహ్మంగా చెప్పున్నాడు. అది ఆ కళ నిజం కాబోతూ ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందబోతుంది అనే దానికి నిదర్శనం. ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్. ఈరోజు ఫిషింగ్ హార్బర్ కూడా 95% పైకి పూర్తి చేసుకుని ఓపెనింగ్కి రెడీగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మన కావలి ప్రాంతంలో దాదాపు 47 కిలోమీటర్గా తీగ ప్రాంతం ఉంది. ఆ తీగ ప్రాంతం అంతా కూడా ఈరోజు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. వాళ్ళ జీవితం మెరుగుపడేదానికి అవకాశం ఉంది. వాళ్ళ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వగారు. అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలో దగదత్తి ఎయిర్పోర్టు గతంలో దానికి సంబంధించి అన్ని ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ అయిపోయినాయి. కానీ కొన్ని కారణాలు అది కందుకూరు వాళ్ళు మనకి అది చెట్టు కాడ కావాలని అడగడం జరిగింది. కానీ అక్కడ భూసేకరణ కష్టంగా ఉంది అని తెలుస్తుంది. అందుకే నిన్న మన విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటిగా కార్యాలయం ఓపెన్ చేసిన వేదట మీ అందరి ఆశీస్సులతోటి రేపు లోక్సభ అభ్యర్థిగా నేను మంచి మెజార్టీతోటి మీరు గెలిపించబోతున్నారు. గెలిపించిన తర్వాత ఫస్ట్ నా మొదటి వర్క్ దగదత్తి ఎయిర్పోర్ట్ తేవడమని నిజంగా ప్రెస్గా చెప్పడం మనందరికీ కూడా గర్వకారణం అని కూడా తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఒక పక్క ఎయిర్పోర్టు, ఒక పక్క సీపోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క రైల్వేసు, ఒక పక్క హైవేసు, ఇన్ని వసతులు ఉన్న కావలి ఏ విధంగా ఫ్యూచర్లో అభివృద్ధి చెందబోతుందో ఒక్కసారి ఆలోచించడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది జగన్మోహన్ రెడ్డి వగే ఈరోజు మనకి సాధ్యమని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో అధికారం కోసం అనేక అబద్ధాలు చెప్పి వారు చంద్రబాబు నాయుడు గారు మనకి సిగాపాకాలు వేయటమే పరిమితమయ్యారు. ఎక్కడెక్కడ ఒక్క ఇటుకగా ఎక్కడ పెట్టిన పరిస్థితి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన 1.5 సంవత్సరంలో రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి అభివృద్ధి అంటే ఏందని. అభివృద్ధి అనేది ఈరోజు మనం చెప్పాల్సింది ఈరోజు పేద ప్రజల యొక్క ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఈరోజు పర్యటనకు పోయినా, అదేవిధంగా వార్డుకు పోయినా, ఏ పేద ప్రతి నివసిస్తున్న కాలనీకి పోయినా కూడా అక్కడ అక్కచెగమ్మ నడితే ఈరోజు చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క అక్కచెగమ్మ కూడా లక్షాధికారి అయింది. ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడింది. పేదరికం అనేది నిర్మూలించడం జరిగిందని కూడా పని ఉందంటే ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు అటువంటి ఏమీ కాకుండా అక్కడే మనకి ఈరోజు ప్రతి ఒక్క పని కూడా అయ్యే విధంగా ఈరోజు సచివాలయం పెట్టి, సచివాలయ ఉద్యోగం పెట్టి ఏ విధంగా సేవలు అందిస్తున్నారో ఇవన్నీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జగనన్న దాదాపు ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్, నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా దాదాపు 2,000 కోట్ల పైచకు మన కావలి నియోజకవర్గానికి ఇచ్చిన మాట వాస్తవాన్ని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మన నాయకులు కూడా ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉంటాం, టీ కొట్టుకాడ మాట్లాడుతూ ఉంటాం తెలుగుదేశం నాయకులు, ఏం చేశావు అని. మీకు చెప్పాల్సింది ఒకటే, మా జగనన్న చేశాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు మా అక్క జగమ్మకి ఇచ్చారు. ఈరోజు ఆయన లక్షాధికారులు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేస్, హెల్త్ సెంటర్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కాక మెయిన్ ప్రధాన రహదారులు కూడా వేయించిన మాట వాస్తవాన్ని కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా చేయడం
మనం చూస్తాను. ఇంకపోతే ఈరోజు మీ అందరికీ తెలిసిన వ్యక్తి బీదా మస్తానే ఉన్నాం. బీదా మస్తానే ఉన్నాం ఏ విధంగా పేదలకి మంచి చేశాడు, ఏ విధంగా మీ అందరికీ ఎవరైనా పేదవాళ్ళు వస్తే ఆయన కాదనేది కాదు, వచ్చిన వారికి ఏ విధంగా సాయం చేశాడు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా ఆనాడు ఆయన కష్టపడి అనేక వర్క్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఆయన అవి 70 కావచ్చు, కాబోయే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది 70 కావచ్చు, వీటితో పాటు అనేక మంచి కార్యక్రమాలు చేసిన ఘనత ఈరోజు బీదా మస్తానే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనకి విజయసాయి అన్న ఈరోజు మన నెల్లూరు జిల్లాకి మన పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనందరి అదృష్టమని కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలియకపోవచ్చు, విజయసాయి అన్న పుట్టింది నెల్లూరు జిల్లాలో, పెరిగింది నెల్లూరు జిల్లాలో, చదువుకున్నది నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా విజయసాయి అన్న బీదా మస్తానే అన్న కలిసి చెన్నైలో ఒకే దగ్గర ఉంటూ ఒక కంపెనీకి ఆడిటర్స్గా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు అన్న హైదరాబాదు లేదా ఇంకెక్కడో అనుకుంటారు. కాదు, మన నెల్లూరు జిల్లా వాసి, మన ప్రదేశంగా పుట్టాడు, మన ప్రదేశంగా చదువుకున్నాడు. సొంత గడ్డకి ఈరోజు సేవ చేసేదానికి జగనన్న అవకాశం ఇచ్చాడని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా విజయసాయి అన్న ఎటువంటి వ్యక్తి అంటే నేను చూస్తూ ఉంటాను, చాలా నిజాయితీపడు, ఎక్కడ కూడా మొక్కమాటం అనేది ఉండదు. నిర్భయంగా జగనన్నకి ఏదైనా చెప్పాలనుకుంటే. అదేవిధంగా విజయసాయి అనే వ్యక్తికి ఎప్పుడు కూడా జగనన్న మధ్యలో స్థానం ఉంటుంది. ఈరోజు అటువంటి విజయసాయి అన్న మనకి ఎంపీగా వస్తున్నారంటే మా అదృష్టం, మనందరి అదృష్టం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఈరోజు ఒక పక్క విజయసాయి అన్న, ఒక పక్క బీదా మస్తానే ఉన్నా ఈరోజు మనకి అందరికీ కూడా అండగా ఉన్నారు. వారిద్దరి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని కనకపట్టమే కాదు, అతి సుందరంగా కూడా తీర్చిదిద్దే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగించే దాంట్లో తప్పకుండా వారిద్దరి సహాయం తీసుకొని అభివృద్ధికి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకపోతే విజయసాయి మనకి మాట ఇస్తున్నాడు, దగదత్తి ఎయిర్పోర్ట్ తప్పకుండా తీసుకొచ్చి మనకి తొందరగా రేపు ఎలక్షన్ అయిపోయినా ఇమీడియట్గా తప్పకుండా దాన్ని ప్రారంభించి ఫౌండేషన్ స్టోన్ వేసి తప్పకుండా వీలైనంత తొందరగా మనకి ఆ ఎయిర్పోర్ట్ని కూడా అందించే దాంట్లో విజయసాయి అన్న బీదా మస్తానే ఇద్దరు కూడా తప్పకుండా మనందరికీ సహకరిస్తాయని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మనమంతా కూడా విజయసాయి అన్నని రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతోటి కావలి నుంచి మనం బహుమతిగా జగనన్నకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మన నాయకులం అందరం కూడా ఈ ఒక్క నెల బాగా కష్టపడతాం. మనం మన వాలంటీర్స్, మన గృహ